ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమంతున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి, తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి. నీ స్వరాన్ని వినటానికి మాకు శక్తినివ్వండి. నీ చిత్తానుసారంగా మా జీవితాలని నడిపించండి. మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతగాని వాడవగుదువు. Proverbs chapter 24 verse 10. If thou faint in the day of adversity, thy strength is small. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాటలు బట్టి దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు ఎంతమంది ఏ శ్రమల చేత కృంగిపోయిన పరిస్థితిలో ఉంటున్నారండి? ఏ యొక్క ఇబ్బందిని బట్టి, ఏ యొక్క పరిస్థితిని బట్టి మీ జీవితంలో కృంగిపోయి నిరాశలో ఉన్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ శ్రమలలో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతూ కూర్చుంటే నువ్వేమైపోతావంట? చేతగాని వాడబోతావంట. సమస్యల్ని చూసినప్పుడు, ఇబ్బందులు చూసినప్పుడు చేతగాని వారిలాగా పారిపోవడం కాదండి, దానికి ఎదురెది నిలబడేవారుగా ఉండాలి. సమస్యల్ని చూసి కృంగిపోయేవారుగా కాదు మనం ఉండాల్సింది, ఎదిరించేటువంటి మార్గాన్ని వెతుక్కోవాలి. ఈరోజు శ్రమ లేనటువంటి వ్యక్తి ఎవ్వరు లేరండి. ఇబ్బంది లేనటువంటి ఏ మనిషి కూడా లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది, ఎవరికి చూసినా ఏదో ఒక ఇబ్బంది ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవడం మనం నేర్చుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు మాత్రమే ఇది మనకి సాధ్యమవుతుంది. దేవుడితో సహవాసం లేకపోతే శ్రమలలో మనం కృంగిపోయేవారుగా ఉంటాము. ఒక చిన్న స్టోరీ చెప్తానండి మీకు. ఒకసారి ఒక పావురాల గుంపు ఒక అడవి మార్గం గుండా వెళ్తుంది. అయితే ఒక వేటగాడు ఏం చేసింటాడంటే, మరి అక్కడ అన్నీ కూడా ధాన్యం వేసి పెట్టింటాడు. మరి ఇవి ధాన్యం చూసేసి వెళ్ళి తినడానికి దిగుతాయన్నమాట. సో ఎప్పుడైతే అలా దిగుతాయో వెంటనే నెట్ వాటి మీద పడిపోతుంది. ఇంకా మిగతా పావురాలు అన్నీ కూడా కంగారు పడిపోతూ ఉంటాయి. ఎలాగ దీన్ని ఇప్పుడు మనము జయించాలి, ఇంకా మనల్ని అంతా కూడా ఈ వేటగాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడు, ఇంకా ఈరోజు మన జీవితంలో లాస్ట్ డే అని చెప్పేసి బాధపడుతూ గొగ్గోలు పెడుతూ ఉంటాయి అనమాట. ఇంకా అయిపోయింది అని చెప్పి. దాంట్లో ఒక లీడర్ ఉంటుంది అనమాట పావురాలకి. ఆ లీడర్ అంటది, కొంచెం శాంతిగా ఉండండి, భయపడకండి, కొంచెం ఓపిక్గా ఉండండి, మనం ఆలోచిద్దాము అని చెప్పినప్పుడు అన్నీ కూడా ఒక నిమిషం శాంతి అయిపోతాయి అనమాట. అప్పుడు ఆ యొక్క లీడర్ పావురం ఏం చెప్తుందంటే, అందరం ఒక్కసారి మన యొక్క రెక్కలు చాపుదాము, అందరం ఒక్కటేసారి పైకి ఎగిరిపోదాం, ఎగిరిపోయిన తర్వాత చూద్దాం తర్వాత ఏం చేయాలని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క నెట్టుతో సహానండి అన్నీ కూడా ఒక్కసారిగా పైకి లేస్తాయన్నమాట. సో అలాగే నెట్టుతో సహా వెళ్ళిపోతాయి. ఆ వేటగాడు చూసి లబో దిబో అనుకుంటుంటాడు, అంటే తన నెట్ కూడా వెళ్ళిపోయింది, పావురాలు దొరకలేదు. కానీ తర్వాత ఒక మౌస్ హెల్ప్ తీసుకొని ఎలుక సహాయంతో ఆ నెట్ను అంతా కత్తిరించుకొని బయటికి వస్తాయన్నమాట. మరి శ్రమలో ఉన్నాయి ఆ పావురాలు, ఇబ్బందుల్లో ఉన్నాయి, కృంగిపోతున్నాయి. కొన్ని పావురాలు అయితే ఇంక చచ్చిపోతాం, ఇంక ఈరోజు అయిపోయింది, వేటగాడు చేతికి దొరుకుతున్నామని. కానీ ఒక పావురం చాలా ధైర్యం చేసి వాళ్ళందరికీ నెమ్మది చెప్పింది, అలాగే వాళ్ళందరినీ ఒక టీమ్గా నడిపించింది. ఈరోజు మన జీవితంలో మనకి దేవుడు ఒక లీడర్గా మనం కలిగి ఉన్నట్లయితే, దేవుడిని మన జీవితంలో నాయకుడిగా మనం పెట్టుకున్నట్లయితే మనకు ఆయన సలహాలు ఇస్తాడండి. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కృంగిపోయే అవసరం లేకోకుండా పరిస్థితిని సమయోచితంగా ఎదుర్కొనే జ్ఞానం ఇస్తాడు, జయించే శక్తిని ఇస్తాడు. ఈరోజు మానవులు సమస్యలు చూసి కృంగిపోవడానికి కారణం ఏంటంటే, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం. మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, సమయోచితమైన జ్ఞానం లేకపోవడం. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి మరి దేవుడు జ్ఞానం ఇస్తాడు. కాబట్టి మనం మొదటిగా దేవుడి దగ్గర నుంచి డబ్బులో, బంగారో, ధనమో, ఇవి అవి కాదంటే అడగాల్సింది. మనం దేవుడి దగ్గర నుంచి ఏం అడగాలి తెలుసా? జ్ఞానం అడగాలి. అందుకే రాజు అయినటువంటి సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై, ఏం కావాలి నాయన నీ కోరుకో అని చెప్పినప్పుడు, అయ్యా నీ ప్రజల్ని పరిపాలించే జ్ఞానం నాకు ఇవ్వు అని దేవుడిని అడిగాడు. ఆ జ్ఞానం అడిగాడు కాబట్టి దీంతో పాటు సర్వం నీకు ఇస్తానని చెప్పి అన్నాడండి. ఎందుకంటే జ్ఞానం ఉంటే సమస్తాన్ని మనము సమకూర్చుకోగలుగుతాం. ఎందుకంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతలు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని. కాబట్టి జ్ఞానం మనతో ఉంటే
మనం పరిస్థితులు చూసి కృంగిపోము. జ్ఞానం మనం కలిగి ఉంటే పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటాము. సమయోచితమైన జ్ఞానంతో ముందుకు సాగగలుగుతాం. కాబట్టి ఇవన్నీ ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు చేతగాని వాడిగా మిగిలిపోయినావేమో, చేతగాని దానిగా మిగిలిపోయినావా, సమస్యలు చూసి చూసి అలసిపోయి. కొంతమంది ఎలా సమస్యల్ని ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి ఫేస్ చేసినాంలే, ఒకటి జయించాంలే అంటే మళ్ళీ ఇంకొకటి రెడీ అయి ఉంటుంది. ఇలా ఒక సమస్య తర్వాత ఒక సమస్య రావడం వల్ల వాళ్ళ జీవితాలు చాలా కృంగిపోతున్నారు. చాలా పరిస్థితుల్లో వాళ్ళు ఏమైపోయినారంటే నిరాశలోకి వెళ్ళిపోయారు. చాలామంది ఇంకా ఆత్మహత్యల వైపుకు కూడా వెళ్ళిన వాళ్ళు లేకపోలేదండి. ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే చాలామంది ఒక చోట అప్పు చేస్తారండి. ఇంకొక చోట అప్పు తీర్చుకోవడం కోసం. ఒక చోట ఆ డబ్బులు వడ్డీకి చాలా ఎక్కువ రేటుకి తీసుకొని వచ్చి ఉంటారు. ఇంకొక చోట దాన్ని ఇస్తారు. ఇక్కడ వడ్డీ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తామంటే జ్ఞానం లేనటువంటి పనులు చేస్తున్నాం. అప్పు తెస్తున్నాము అప్పు తీర్చడానికి. ఎంత ఇదిగా ఉంది కదా. కాబట్టి దేవుణ్ణి అడగాలి మనం ఏం చేయాలి అని. దేవుణ్ణి అడిగితే మన సమస్యలకి పరిష్కారం ఇస్తాడు. జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు దేవుడే చెప్తాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా దినాల్లో దేవుణ్ణి నమ్మకంగా సేవించేటువంటి ఒక శిష్యుడు మరణిస్తాడు. అతనికి భార్య 2 బిడ్డలు ఉంటారు. అయితే అనేకమైన అప్పులు ఉంటాయి. అవి దానివల్ల అప్పుల వాళ్ళు వచ్చి మీ బిడ్డల్ని మేము తీసుకెళ్ళిపోతామని చెప్పినప్పుడు ఆ స్త్రీ చాలా భయముతో బాధపడుతూ వేదన తట్టుకోలేక ఆల్రెడీ భర్తను కోల్పోయిన ఆ స్త్రీ ఏం చేయాలో అర్థం కాక దైవజనుని దగ్గరకు వచ్చి చెప్తుంది, అయ్యా నీ సేవకుడు ఎంతో మంచి వ్యక్తి, అప్పులు చేసుకున్నాడు, అవి తీర్చినందుకు ఇప్పుడు నా బిడ్డలు తీసుకుపోతుంటున్నారు, ఎలాగా అని చెప్పి అడిగినప్పుడు అమ్మ నీతో ఏముంది అని అడిగాడు దైవజనుడు. అయ్యా కొంచెం నూనె ఉంది అంటే, సరే ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఎన్నైతే ఎంటీ వెజల్స్ నువ్వు కలెక్ట్ చేయగలుగుతావో చెయ్యి, నువ్వు తలుపులు వేసి నూనె వేయి అన్నిట్లోకి అని చెప్పినప్పుడు అలానే చేస్తారు. ఎంతో సమృద్ధిగా దేవుడు వాళ్ళు ఇంకా మా దగ్గర ఇంకా పాత్రలు లేవు అన్నంత వరకు కూడా ఆ యొక్క పాత్రలన్నింటినీ నూనెతో దేవుడు నింపుతాడు. ఇక్కడ 2 మాటలు మనం గ్రహించాలి. ఒకటేంటంటే ఆ స్త్రీని అడిగాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అంటే ఆ స్త్రీ ఏం చెప్పింది తెలుసా, కొంచెం నూనె ఉంది. ఏముందంటే కొంచెం నూనె. ఆ కొంచెం నూనెతోనే వాళ్ళు అప్పులు తీర్చుకునే విధంగా చేశారు. అంతేగాని నువ్వు ఇంకొకరి దగ్గర పోయి అప్పు చెయ్యమ్మా అని చెప్పి సలహా ఇవ్వలేదు ప్రవక్త అయినటువంటి ఎలీషా. కాబట్టి మనం ఏదైనా చేస్తున్నాము అంటే దేవుడి దగ్గర నుంచి సలహా తీసుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం చేసి ఒక చోట అప్పు తీర్చడానికి ఇంకొక చోట అప్పు చేసాము అనుకో, ఇంకా కృంగుదల కాకపోతే ఇంకేమొస్తుందండి. కాబట్టి ఈ స్త్రీ సరైన నిర్ణయంతో దైవజనుని దగ్గరికి వెళ్ళినప్పుడు అద్భుతాన్ని చూడగలిగింది. తన దగ్గరున్న కొంచాన్ని దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడు. అలాగే ఈరోజు నీలో ఏ కొంచెం స్థితి ఉందో దాన్ని నువ్వు వాడుకో దేవుడి కోసం. అంతేకాకుండా నీ యొక్క బ్రతుకు తెరువు కోసం కూడా నువ్వు వాడుకో. దేవుడు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ పెట్టే ఉంటాడండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి జ్ఞానయుక్తమైనటువంటి కార్యం చేయడానికి మన అందరినీ నియమించి ఉంటాడు దేవుడు. అదేంటో మనం తెలుసుకునేందుకు దేవుని మనం అడగాలంటే మనలో ఉన్న టాలెంట్ ఏంటో దేవుణ్ణి అడిగి దాన్ని తెలుసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేయాలి మనం. అంతేగాని మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల పాదాల దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి అంటే ఎన్ని రోజులు మనుషులు సహాయం చేస్తారండి. కాబట్టి నువ్వు మనుషుల దగ్గరికి కాదు వెళ్ళాల్సింది, దేవుడి దగ్గరికి వెళ్ళి. స్త్రీ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి మనము దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడిని అడుగుదాం, ప్రభువా నా పరిస్థితి ఏంటి నాకు తెలియచేయి అని చెప్పి మనం దేవుడిని అడిగినప్పుడు తప్పకుండా మనకి దేవుడు సహాయం చేస్తాడు. నీలో ఉన్న టాలెంట్ని దేవుడు నీకు చూపిస్తాడు. దాని ద్వారా నువ్వు ఇన్వెస్ట్ చేయడానికి సహాయం చేస్తాడు. దాని ద్వారా నీ యొక్క కష్టాలు పోగొట్టే విధంగా చేస్తాడు. దాని ద్వారా నీ కుటుంబాన్ని పోషించుకునే విధంగా చేస్తాడు. కాబట్టి మనలో ఉన్నదాంతోనే దేవుడు ఇచ్చే దేవుడు కానీ పక్కన వాళ్ళతో వీళ్ళు అడుక్కొని బ్రతకమని మనకి దేవుడు చెప్పలేదు. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో మనకి ఏమైతే కలిగి ఉందో దాన్ని గ్రహించుకొని మనము ముందుకు సాగినట్లయితే తప్పకుండా మన జీవితంలో గొప్ప ప్రతిఫలాన్ని చూస్తాం. ఇన్ని రోజులు ఈ విషయం నీకు తెలియక నీలో ఉన్నటువంటి టాలెంట్ని నువ్వు గుర్తించకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావో, ఎంతమంది మనుషుల దగ్గరికి పరుగులు తీస్తున్నావో అక్కడ అన్నీ విఫలమైపోయి కృంగిపోయిన స్థితిలోకి వచ్చావేమో. అయితే ఈరోజు యేసే దగ్గరికి రా. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఎలాంటి వాళ్ళవైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు యేసే దగ్గరికి వస్తే నీ స్థితిని మార్చేటువంటి శక్తిమంతుడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు కొంచెము దేవుడి చేతిలో పెట్టు, నువ్వు దేవుడి చేతిలో పెట్టుకో. నేను ఎంత గొప్పగా చేస్తాడో నువ్వు నీ జీవితంలో నువ్వే చూడగలుగుతావు. కాబట్టి శ్రమను చూసి కృంగిపోవద్దు. శ్రమల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈగల్ని. ఎంత భయంకరమైన గాలులు తుఫాన్లు వచ్చినా కూడా ఎదురీది నిలబడేది ఎవరంటే ఈగలు మాత్రమే. అలాగే సముద్రంలో ఉన్న చేపలు చూస్తున్నప్పుడు అది బ్రతికినంత వరకు కూడా అలలకి ఎదుగుతూ ఉంటుంది. అది మరణిస్తే అది ఈదలేదనమాట. కాబట్టి మనం కూడా మన జీవితాల శ్రమలకు ఎదురీది నిలబడేవారిగా
మరి గాలుల్లాంటి పరిస్థితులకి కృంగిపోక నిరాశపడక పక్షిరాజు వలె ముందుకు సాగడానికి దేవుడు మనకి గొప్ప జ్ఞానమును సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. శ్రమ కాలంలో మేము ఎవ్వరూ కృంగిపోకుండా తండ్రి మీ వైపు చూసి మీ దగ్గర నుంచి సంయోచితమైన జ్ఞానాన్ని పొందుకొని మా అడుగులు ఎలా ముందుకేయాలో మేము నేర్చుకోవడానికి, తద్వారా మా జీవితాల్లో మేము గొప్ప మేలును పొందుకొని మహింపరిచే విధంగా మా జీవితాలు మార్చమని మమ్మల్ని కంప్లీట్గా నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.